మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధ నామంలో ఉదయకాలం మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు మీరు? దేవుని కృపలో అందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. మీరు మీ కుటుంబాలు బాగుండాలని మేము అనుదినం ప్రార్థిస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ఉదయకాలం అన్నా తప్పక చూడండి. అనేక మందికి ఈ వర్తమానాన్ని పంపించండి. వారు కూడా దేవుని మాటలు విని దీవించబడినట్లుగా మీ వంతు సహాయం మీరు అందిస్తూనే ఉండండి. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట ఇలా చూద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములయందు చెదరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. ప్రియులారా, ఒక చక్కని మాట మనం చదివాం. ఒక ప్రారంభపు వచనం యాకోబు పత్రికలో. ఈ మాట ఎంత అమూల్యమైందో మీరు చూడండి. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు, అనేక ప్రాంతాల్లో చెదిరిపోయిన 12 గోత్రాల వారికి రాస్తున్నటువంటి మాటలు అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలకి. ప్రియులారా, వాస్తవంగా యాకోబు ఎవరు అని మనం ఆలోచిస్తే, ఇదిగో ఈ పత్రిక రాసిన యాకోబు యేసు ప్రభువారి తమ్ముడైన యాకోబు. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను గత కాలంలో కూడా మీకు చెప్పాను, యేసు ప్రభువారి పరిశుద్ధాత్మ ద్వారా కన్యమరియ గర్భాన జన్మించినప్పుడు, ఆ జన్మించిన తరువాత అటు మరియమ్మకు తన భర్త అయినటువంటి యోసేపు గారికి ప్రకృతి ధర్మం చొప్పున 6 లేక 7 పిల్లలు ఉన్నట్లుగా బైబిల్ మనకి తేటగా చెబుతుంది. మార్కు సువార్త 4వ అధ్యాయం అనుకుంటాను. మరి మీరు తర్వాత హాయిగా చదువుకోండి. తప్పనిసరిగా మరి ఆ విషయాలు మనం గమనిస్తాం. ఆ ఉన్నటువంటి 6 లేక 7 పిల్లల్లో మగపిల్లలు 4 పేర్లు రాశారు అక్కడ. వారిలో యాకోబు పేరుంది, యోధా పేరు కూడా ఉంది. యోధా పత్రిక రాసిన యోధా. కనుక యాకోబు ఎవరయ్యా అంటే యేసు ప్రభువారి తమ్ముడైన యాకోబు. ప్రియులారా, గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప దైవజనుడు, ఒంటె మోకాళ్ళ యాకోబని ఇతన్ని పిలిచేవారు. ఎందుకు అలా పిలిచేవారు అంటే, ఈ దైవజనుడు ఎప్పుడూ మోకాళ్ళ మీద ఉండేవాడు, మోకాళ్ళ మీద ప్రార్థించేవాడు, మోకాళ్ళ మీదే మొరపెట్టేవాడు. ఆ మోకాలన్నీ కూడా నల్లగా అట్టలు కట్టిపోయి, ఒంటి గనక మోకాళ్ళ మీదే కూర్చుంటుంది, మోకాళ్ళ మీద నుంచే లేస్తుంది, మళ్ళీ కూర్చోవాలంటే మోకాళ్ళ మీద నుండి కూర్చుంటుంది. కనుక మోకాళ్ళు ఒంటివి నల్లబడిపోయి అట్టలు కట్టిపోయి మందం ఎక్కిపోయి ఉంటాయి. అలాగే ఎప్పుడూ మోకాళ్ళ మీదే ఉండేవాడట ఈ గొప్ప దైవజనుడు. ప్రియులారా, ఇక్కడ ఆగి ఒక్క మాట నేను గుర్తు చేయవలసి వస్తే, ఈ చివరి దినాల్లో ప్రార్థనా జీవితాలు లేకపోవటం, మోకాళ్ళ మీద ఉండటం కష్టమైపోవటం, అసలు ప్రార్థన చేయటమే భారంగా విసుగుగా మారిపోవటం మనం గమనిస్తున్నాం. ఎంతోమంది మేము క్రైస్తవులం, ప్రార్థనా పరులం, ప్రార్థన చేసేవాళ్ళం, ఒక విశ్వాసులం అని చెప్పుకుంటున్న వారు, ప్రభువుని నమ్ముకొని దేవుని మందిరానికి వచ్చేవారు కూడా ప్రార్థనా జీవితాన్ని వదిలేయటం, ప్రార్థన అసలు మానేయటం, ఎంతో విచారకరమైనటువంటి సంగతి. చూడండి, ఇక్కడ ఈ గొప్ప దైవజనుడు ఒంటె మోకాళ్ళ యాకోబు అని పిలువబడ్డాడు. ఇంత గొప్ప దైవజనుడు, మరలా ఒక మాట గుర్తు చేస్తున్నాను, యేసు ప్రభువారి తమ్ముడైనటువంటి యాకోబు దాదాపుగా యేసయ్య శిలువ మరణానికి వెళ్ళేంత వరకు కూడా, ఆ సేవ 30 సంవత్సరాల వయసులో సేవ ప్రారంభించేంత వరకు కూడా ఆ ఇంట్లోనే ఉన్నాడు. యాకోబు యేసయ్యతోనే పెరిగాడు, ఆయనతోనే తిన్నాడు, ఆయనతోనే కలిసి ఉన్నాడు.
యేసయ్యకు 30 సంవత్సరాలు వచ్చి సేవ ప్రారంభించే సమయం వరకు ఒక ఇంట్లోనే అందరూ గడిపారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడై వారికి కనపడ్డాడో, మనం అనుకున్నట్లు కాదు, సాధారణంగా సామాన్యంగా ఆయన ఏదో మా ఇంట్లో పుట్టి పెరిగిన అన్న అనుకున్నాము. కాదు, ఆయన మహా గొప్ప దేవుడని గమనించినటువంటి యాకోబు, ఇప్పుడు నేను చెప్పానే ఆ విధానంలో గొప్ప భక్తి జీవితాన్ని చేశాడు. ఆయన ఈ చెదిరిపోయిన 12 గోత్రాల వారికి, ఇశ్రాయేలు ప్రజలకు ఈ పత్రికను రాస్తూ తనను ఏమని పరిచయం చేసుకున్నాడయ్యా అంటే, దాసుడైన యాకోబు అన్నాడు. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్నాడు. తమ్ముణ్ణి అని ఎందుకు చెప్పుకోలా? నేను యేసు ప్రభు తమ్ముణ్ణి అని ఎందుకు అనలేదు? సాధారణంగా అలా చెప్పుకోవచ్చు కదా. యేసు ప్రభు అంటే ఎవరు అనుకుంటున్నారు? మా అన్నయ్య అండి, మా ఇంట్లో పుట్టాడు ఆయన. నేనంటే ఎవరిని అనుకుంటున్నారు? యేసు ప్రభు యొక్క తమ్ముణ్ణి, సామాన్యుని కాదు. అలా చెప్పుకోవాలి, అలా రాసుకోవాలి. ఇప్పుడు వాతావరణాన్ని బట్టి అయితే అలాగే రాసి ఉండేవాడేమో ఇంకెవరన్నా అయితే, ఆయన కాదు. ఇప్పుడు వాతావరణాన్ని బట్టి ఎవరినన్నా చూసామనుకోండి, ఏమండి నిజంగా చాలామందిని చూసినప్పుడు అక్కడ ఏముండదు, ఖాళీ డబ్బాకు శబ్దం ఎక్కువ అని ఒక నానుడి మాట. నిజమే, డబ్బా నిండా ఏదన్నా ఒక పదార్థం ఉంటే కింద పడినప్పుడు తుబుక్కుమని చిన్న శబ్దం. అదే ఖాళీ డబ్బా అయితే డమడమని ఎగురుకుంటూ అటు ఇటు పడతా ఉంటుంది. ఖాళీ డబ్బాకి శబ్దం ఎక్కువ ఉంటుంది, ఖాళీ పాత్రకు శబ్దం ఎక్కువే. ఈనాడు ఎంతోమందిని మనం గమనించినప్పుడు ఏమీ లేదాడా, భక్తి తక్కువ బడా ఎక్కువలాగా ఉంది. వారు ఈ పైన ఉన్న వాటిని బట్టి ఎంత అతిశయపడతా ఉంటారో. నేను వెళ్ళే మందిరం మామూలు మందిరం అనుకున్నావా? ఏసీ మందిరానికి వెళ్తున్నాం. మేము వెళ్ళే చర్చిలో ఎంతమంది ప్రజలు తెలుసా మీకు? వేల మంది వస్తారు. కనుక మేము సామాన్యులు కాదు. లేక మా పాస్టర్ గారు ఎలాంటి వాడో తెలుసా నీకు? సామాన్యుడు కాదు అసలు. యూట్యూబ్ నిండా ఆయనే, పెద్ద పేరు కలిగిన ఆయన. ఇప్పుడు ఆయనకి ఎంత పేరు ఉంటే ఎంతమంది ప్రజలు ఆ మందిరానికి వస్తే నాకేంటి అనుకోడు. అంత నాలెడ్జీ లేదు, అంత జ్ఞానం లేదు మనిషికి. ఇలాంటి ఒక డాంబికమైనటువంటి డంబాలు, ఈ గొప్పలు మాట్లాడుకోవటం ఎక్కువైపోయిన రోజులు ఇవి. కొంతమందిని మనం గమనించినప్పుడు, ప్రియులారా, ఎవరైనా ఒక పెద్దోళ్ళతో కాస్త సహవాసం ఉందనుకోండి, పెద్దోళ్ళతో కొంచెం స్నేహమో సహవాసమో ఉందనుకోండి, ఒక మంచి నాయకుడితోనూ లేకపోతే ఒక గొప్ప పాస్టర్ గారితోనూ, ఇక అసలు ఏదైనా అలాంటి వారితో ఏదైనా ఒక ఫోటో అరఫోటో దిగే ఛాన్స్ వచ్చిందనుకోండి, అబ్బా అసలు ఇక అవి పట్టుకొని నేను పెద్ద నాయకుడితో దిగాను, పెద్ద పాస్టర్ గారితో దిగాను, ఎట్టా అట్టా అని ఇక దాన్ని బట్టి ఎంత అతిశయపడుతుంటారంటే, ప్రియులారా, మరి ఏంటో ఆశ్చర్యంగా ఉంటుంది. సరే, ఎవరైనా సేవకులు కలిస్తే కలిశారు, దిగితే దిగాం, లేదా పెద్ద నాయకుడు కలిస్తే కలిశాడు, దిగితే దిగాం, లేకపోతే ఇంకేదో గొప్ప వ్యక్తులతో నీకు పరిచయం ఉంటే ఉంది. అది మనం గర్వించటానికి, అతిశయించటానికి కారణం కాకూడదు కదా. మనుషుల్ని బట్టి అతిశయం, పరిస్థితులను బట్టి అతిశయం, వెళ్ళే మందిరాన్ని బట్టి గొప్ప. ఇక కాస్త డబ్బులు ఉంటేనో, ఒక మంచి మంచమో ఏసీయో ఏదో మన ఇంట్లో వసతులుంటే అదంతా ఎంత గర్వానికి చోటిస్తుందో చూడండి. తగ్గింపే లేదు ఈ రోజున. ప్రియబిడ్డ, గుర్తుపెట్టుకో, నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు నడుచును. కాస్తో కూస్తో ఏదైనా కలిసి వస్తే, దేవుడు దీవిస్తే, ఒక మంచి ఇల్లో, ఒక అపార్ట్మెంటో, కాస్త వస్తువులో, ఒక ఇంటి ముందు ఒక కారో మొత్తం తలగా పట్టేస్తుందిగా, గర్వంతో నిండిపోతున్నారుగా. నేను సామాన్యురాల్ని కాదు, సామాన్యుడిని కాదు అనేటటువంటి ధీమాలోకి వెళ్ళిపోతున్నారుగా. దేవుణ్ణి కూడా దూరం చేసుకుంటున్నారు. అదేంటి అన్నయ్య అనొచ్చు. గర్వం దేవుణ్ణి దూరం చేస్తుంది. బైబిల్లో నిజమైన భక్తులు ఎప్పుడు కూడా తగ్గించుకొని ఉన్నారు, దీన మనసుతో ఉన్నారు. నేనెంత, నా జీవితం ఎంత అన్నట్టు బ్రతికారు వాళ్ళు. అతిశయపడలా, గర్వించుకోలా, గర్వించి పోవడవలా. యేసు ప్రభు వారి తమ్ముడు సరాసరిగా నేను ఫలానా యేసు ప్రభు యొక్క తమ్ముడిని అని రాసుకోవచ్చు, కానీ ఆయన రాయలా. నేను యేసు క్రీస్తు ప్రభు యొక్క దాసుడిని అన్నాడు. దాసుడు ఒక బానిసలాగా చెప్పుకున్నాడు.
అందుకే వాళ్ళంత మంచి భక్తులయ్యారు, ప్రార్థనా పరులయ్యారు. ఒంటి మోకాళ్ళ యాకోబు అని పిలువబడ్డాడు. అనేక మందికి దీవెనకరంగా మారాడు. ప్రియబిడ్డ, నేను ప్రార్థన చేసే ముందు ఒక దైవజనుడిగా అడుగుతున్నాను. ఒకప్పుడున్న దీన మనసు లేదుగా, ఒకప్పుడున్న తగ్గింపు లేదుగా. దేవుని దీవెన నీ అహంకారానికి, గర్వానికి కారణమైందా? ఇప్పుడే ఒక ఆలోచన చేయి. క్షమించు ప్రభువా అని అడుగు. ఎంత దీవించబడినా, ఎంత వర్ధిల్లినా, ఎంత కోట్ల రూపాయల ఆస్తి నీకున్నా, నేనెంత, నా జీవితం ఎంత, ప్రభువు లేకపోతే నా బ్రతికే లేదు అన్నంతగా ప్రభు పాదాల దగ్గర పడి నమ్మకంగా బ్రతకాలి, జీవించాలి. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. హెచ్చింపంటే మళ్ళీ డబ్బు గిబ్బు బంగారం మాత్రమే అనుకోబాకండి. దేవుని కొరకు బ్రతికేటటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఆ వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా కృప కలుగుతుంది. గర్వంతో ఒట్టిపోయిన తనం దేవునికి దూరం అవటం కలుగుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో అదే నేర్చుకుంటున్నాం. యేసయ్య తమ్ముడే అంటున్నాడు, నేను యేసు క్రీస్తు యొక్క దాసుడిని అని. ఇక నాబోటోడు నీబోటోళ్ళు ఎంత దాసులు అని చెప్పుకోవాలి, ఎంత తక్కువ స్థాయి అని చెప్పుకోవాలి. ఈ మాటలన్నీ మనసులో పెట్టుకోండి, తగ్గించుకోండి. ఖచ్చితంగా ఆశీర్వాదం మీ మీద, మీ బిడ్డల మీద ఉండి తీరుతుంది. దైవ దీవెన అందరికీ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని వర్తమానం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి నాయన. ఆశీర్వదించండి, తోడుగా ఉండండి. ఎంతైనా ప్రభువా, మీరు నమ్మదగిన మంచి దేవుడు అయినందుకు వందనాలు. యాకోబులో ఉన్న తగ్గింపు మాకు ఉండునుగాక నైనా. అయ్యా, మరి మీ తమ్ముడుగా జన్మించినప్పటికీ నేను యేసుక్రీస్తు యొక్క దాసుడునని చెప్పుకున్నాడు. అందుకే అనేక లక్షల మందికి, మాలాంటి వారికి దీవెనకరంగా మారాడు నాయన. అట్లాంటి తగ్గింపుతో మమ్మల్ని దీవించండి. మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించి మిమ్మల్ని ఘనపరిచే కృప దయచేయండి. నాశనానికి ముందే గర్వం నడుస్తుందయ్యా. ఆశీర్వాదానికి మీ కృపకు ముందు దీన మనసు ఉంటుంది. దీన మనసు, తగ్గింపు మాకు అనుగ్రహించి కృప చూపమని ఎంతమంది బిడ్డలు ఈ మాటలు వింటున్నారు, ఈ వర్తమాన వారందరికీ దీవెనగా మార్చమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.